మన దేవుడు మనల్ని పిలిచింది డిబేట్లకు కాదు, కొట్లాడడానికి కాదు, యుద్ధాలకు మన దేవుడు మనల్ని పిలువలే. కానీ మనల్ని పిలిచిన పిలుపు ఏంటిదంటే సువార్త, దేవుని సువార్త మనము ప్రకటించాల. చాలామంది ఈ పిలుపు మర్చిపోయి యూట్యూబ్లలో ఆ ఇంటర్వ్యూలు, ఆ డిబేట్లలో కొట్లాడడము, ఆ ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి యేసుప్రభుని తిట్టడము, ఈయన క్రైస్తవుల పక్షాన్ని వెళ్ళిన వ్యక్తి వాళ్ళ దేవుణ్ణి తిట్టడము, వీళ్ళిద్దరు యూట్యూబ్లలో ఇంటర్వ్యూలలో కొట్లాడుకుంటారు, బాగానే ఉంటారు. లాస్ట్కి ఏమవుతుందంటే ఆ వీడియో, ఆ ఇంటర్వ్యూ అనే వీడియో ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతుందో చాలామంది యవనస్తులు, హిందూ దాంట్లో ఉన్న యవనస్తులు, క్రైస్తవుల దాంట్లో ఉన్న యవనస్తులు, వీళ్ళు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ చూసి వీళ్ళు ఆ కాలనీలో, ఆ ఊర్లో, ఆ గ్రామాలలో కొట్లాడుకుంటారు. ఎవరో తీసిన ఇంటర్వ్యూ, ఎవరో వాళ్ళ దేవుణ్ణి తిట్టిండు, ఆ వ్యక్తి వల్ల మనకందరికీ, క్రైస్తవులకు అందరికీ ఒక చెడు పేరు వచ్చేస్తుంది. నేనేమంటున్నా అంటే ఈ ఇంటర్వ్యూలు మీరు ఇచ్చే కంటే గమ్మున ఉండడము బెస్ట్. ఎందుకంటే చోటోను ముంగడికి వెళ్ళి నువ్వు ఎంత శంఖం ఊదినా వానికి వినిపించదు, వానికి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది అయితే ఇంటర్వ్యూలు తీసుకుంటారో వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, మా యేసుప్రభు గొప్పవాడు, మా యేసుప్రభు లోకానికి వచ్చి రక్తాన్ని కార్చినాడు, వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళ చెవులు, వాళ్ళ కన్నులు మూయబడి ఉన్నది. మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఒక విలేజ్లలో, గ్రామాలలో ఉన్న సేవకులకి చాలా బాధ కలుగుతుంది. వాళ్ళ సంఘాలను ఎంతో బాధపరుస్తుంటారు. అక్కడ మీరు చేసిన ఇంటర్వ్యూలు, మీరు మాట్లాడిన మాటలను బట్టి ఊర్లలో ఉన్న పేద సేవకులకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇంటర్వ్యూలు, డిబేట్లలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఏ దేవుణ్ణి మనము తిట్టొద్దు, ఏ ముస్లిం దేవుళ్ళని తిట్టొద్దు, ఏ హిందూ దేవుళ్ళని తిట్టొద్దు. మనమందరము కలిసిమెలిసి ఉండాలి. హిందూ అయినా మన సహోదరుడే, ముస్లిం అయినా మన సహోదరుడే. మనమందరం కలిసిమెలిసి ఉండాలి. నా జీవితంలో నేను ఒకటే, నాకు దేవుడు నేర్పించింది ఒకటే, నాయన నువ్వు ఏ దేవుణ్ణి తిట్టే అవసరం లేదు. నేను నిన్ను పిలిచింది డిబేట్లకు కాదు, సువార్తకి. ఏ దేవుణ్ణి తిడితే నీకు ఏమొస్తుంది బ్రదర్? ఏమొస్తుంది? వాళ్ళ దేవుళ్ళని తిడితే ఏమొస్తుంది? కొట్లాటలు తప్ప, పంచాయతీలు తప్ప ఇంకా ఏమీ కాదు. సో జ్ఞాపకం చేసుకోండి, ఈ ఇంటర్వ్యూలలోకి వెళ్ళి మీరు చేసేది ఏం లేదు. కానీ ఆ యవనస్తులని, ఆ హిందూ యవనస్తులని, క్రైస్తవ యవనస్తులని మీరు రెచ్చగొడుతున్నారు అంతే. దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రార్థన తప్ప గొప్ప ఆయుధము ఏది మన దగ్గర లేదు. మీరు ప్రార్థన చేసినప్పుడు కంపల్సరీ దేవుడు మీ ప్రార్థన ఆలకించి గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి యూట్యూబ్లలో, ఇంటర్వ్యూలలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ దేవుణ్ణి తిట్టే అవసరం మనకు లేదు. ప్రేమతో, సంతోషంతో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా ఈ మాటలన్నీ.